ఇప్పుడైతే మేము ఐబిఎన్ బతుతా మాల్కైతే స్టార్ట్ అయిపోయాము. సో మా ఆయన రీసెంట్గా ఇక్కడ కార్ నేర్చుకున్నారు. సో దాని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. సో దుబాయ్లో డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఇక్కడైతే చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. సో డ్రైవ్ దుబాయ్ అని, ఈడిఐ అని ఇలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసి. ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా క్లాసెస్ అయితే సేమ్గానే ఇస్తారు. దాంట్లో అయితే ఏమీ డిఫరెన్షియేషన్ ఉండదు. సో మా ఆయన అయితే ఈడిఐ తీసుకున్నాడు, అంటే ఎమిరేట్స్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇది ఎమిరేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే ఆల్కూస్లో ఉంది. సో మా ఆయన దీన్నే సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో మేమైతే రంజాన్ అప్పుడు తీసుకున్నాం ప్యాకేజ్. 7,000 అయితే పే చేసాము. అంటే అన్లిమిటెడ్ క్లాసెస్ వాళ్ళు మనం నేర్చుకున్నంత వరకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 7,000 కడితే సరిపోతుంది. సో 7,000 ఏడి అంటే ఇండియా అమౌంట్లో 1,60,000 అనమాట. సో ఇంత డబ్బులు అయితే మనం పే చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి. సో ఇక్కడ నేర్చుకుంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ అయితే మనకు వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో బాగా నేర్పిస్తారంట ఇక్కడైతే. సో ఇక్కడ లైసెన్స్ త్వరగా రావాలంటే ఇక్కడ ఒక 4-5 టెస్ట్లు అనేవి పెడతారు. సో ఆ టెస్ట్లో అన్నీ పాస్ అయిపోతే ఇమీడియట్గా మనకి లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. సో దాంట్లో మెయిన్ వచ్చేసి పార్కింగ్ టెస్ట్, రోడ్ టెస్ట్, ఆర్టీఏ టెస్ట్. సో ఈ ఆర్టీఏ టెస్ట్ అనేది ట్రాఫిక్ ఆఫీసర్ దగ్గర చేయాల్సి ఉంటుంది. అతను ఓకే చేస్తే ఇంకా మనకి లైసెన్స్ వచ్చేసినట్లే. సో మేమైతే ఐబిఎన్ బతుతమ్మాలకి రీచ్ అయిపోయాము. సో లైసెన్స్ వస్తానే మనకు దుబాయ్లో రెంటల్ కార్స్ చాలా అవైలబిలిటీలో ఉంటాయి. సో కార్ని బట్టి మనకు ప్రైసెస్ అనేటివి వేరియేషన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని మనము ఒక రెంటల్ కార్ అయితే తీసుకొని 1 మంత్ డ్రైవ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్ కార్ తీసుకొని డైరెక్ట్గా మనము రోడ్ పైకి వెళ్తే ట్రాఫిక్ ఫైన్స్ చాలా ఎక్కువ అనమాట దుబాయ్లో. సో చిన్న చిన్న ఫైన్స్ 400 dirhams 500 dirhams అయితే వేసేస్తున్నారు. సో అందుకని రెంటల్ కార్ అయితే విత్ ఇన్సూరెన్స్ మనకి ఇస్తారు కాబట్టి నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో మా ఆయన అయితే 1 మంత్ రెంటల్ కార్ అయితే యూజ్ చేశారు. సో తనైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనమాట. సో లైసెన్స్ వస్తానే మనకు రెంటల్ కార్లో వెళ్ళడమే బెటర్ అనిపించింది మాకైతే. సో ఇదైతే ఐబిఎన్ బతుతా మాల్లో పైన చూస్తున్నారు కదా, స్కై అండ్ స్టార్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంటుంది బతుతా మాల్, థీమ్డ్ పార్క్ లాగా ఉంటుంది అనమాట. సో మా పిల్లలు వస్తానే ఇంకా డోనట్ అడుగుతున్నారు. సో టిమ్ హార్టన్స్. సో ఈ షాప్ వచ్చేసి క్యారీ ఫార్క్ ఆపోజిట్లో ఉంటుంది. సో డోనట్ వచ్చేసి 6 dirham ఉంది. సో ఇక్కడ కూడా డోనట్స్ ఫ్రెష్గానే ఉంటాయి. ఇక్కడ యూజువల్గా మేము తింటూ ఉంటాము. మళ్ళీ వచ్చేసి మెక్డొనాల్డ్స్లో కూడా డోనట్ ట్రై చేస్తాము. సో ఈ 2 ప్లేసుల్లో మాకైతే బాగా నచ్చింది. దుబాయ్లో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ఎలా ఉంటాయంటే, డీజిల్ వచ్చేసి 2.95 dirhams వస్తుంది 1 లీటర్ అనమాట. సో ఇక్కడ స్పెషల్ అని, తర్వాత వచ్చే సూపర్ పెట్రోల్ అని ఇలా ఉంటుంది. సో సూపర్ అయితే కొద్దిగా కాస్ట్ ఉంటుంది, పెద్ద కాస్ట్ ఏం లేదు, 3 dirhams ఉంటుంది అంతే. స్పెషల్ అయితే 2.95 dirham ఉంటుందన్నమాట. సో మేమైతే ఎప్పుడు స్పెషలే వేసుకుంటాము, సూపర్ ఎప్పుడు యూస్ చేయలేదు. సో 2.95 dirhams అంటే ఇండియా రూపీస్లో 67 రూపీస్ అన్నమాట. సో దుబాయ్లో పెట్రోల్ ప్రైసెస్ అయితే అలా ఉంటాయి. సో ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము. సో ఫన్ సిటీ వచ్చేసింది. సో ఈ ఫన్ సిటీలో నెంబర్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. సో దీని ఓపెనింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10కి ఓపెన్ అవుతుంది, ఇంకా నైట్ అయితే మళ్ళీ 10 PM క్లోజ్ అవుతుంది అనమాట. సో వీకెండ్స్లో అయితే 10 AM to 12 AM వరకు ఉంటుంది. సో మేమైతే ఎప్పుడు వీకెండ్సే వస్తాము. సో బతుతా మాల్లో ఉండే ఫన్ సిటీలో అయితే ట్యూస్డే మటుకు ఆఫర్ పెడతారు. సో ఎనీ గేమ్ 1 dirham ఉంటుంది. సో బ్లూ రైడ్స్, పింక్ రైడ్స్ అని ఉంటుంది ఇక్కడ. సో బ్లూ రైడ్స్ అన్నీ 1 dirhamకే ఇస్తారు. సో ఓన్లీ ట్యూస్డే మటుకే ఈ ఆఫరు, ఇంకా రిమైనింగ్ డేస్లో అయితే ఈ ఆఫర్ పెట్టాడు. సో బ్లూ రైడ్స్ కూడా మనం 10 dirham పే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు ఊరికి అమౌంట్ వేస్ట్ అనేసి ఇంకా మేమైతే ట్యూస్డేనే వచ్చి ఆడుకొని వెళ్తామన్నమాట ఇంటికి. సో రీఛార్జ్ అయితే ట్యూస్డే కార్డ్స్ అని ఇస్తారు. సో ఆ కార్డులో మనం 50 dirham వేసుకుంటే ఇంకా బ్లూ రైడ్స్ మటుకే 1 dirham పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ చాలా రైడ్స్ వరకు ఆడుకోవచ్చు. సో ఇదైతే ట్రైన్ రైడు, ఇది కూడా 1 dirham పడుతుంది అనమాట. సో ఈ కార్డ్ వచ్చేసి ఫన్ సిటీ కార్డు. సో దీనికైతే రీఛార్జ్ చేయించుకున్నాము ఒక 50 dirham. సో 50 dirham చేయించుకున్నాం కాబట్టి ఇవన్నీ బ్లూ రైడ్స్కి 1 dirham కట్ అవుతుంది.
సో మనం 20 గేమ్స్ ఆడుకున్నా కూడా 20 dirhams కట్ అవుతుంది. సో ఆ మిగిలిన అమౌంట్ వచ్చేసి నెక్స్ట్ వీక్ ట్యూస్డేకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పిల్లలు ఆడుకునే రైడ్స్ అయితే ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి. బిలో 3 years వాళ్ళకి కూడా రైడ్స్ ఉన్నాయి. సో అబో 3 years వాళ్ళకి కూడా చాలా రైడ్సే ఉన్నాయి. బట్ ఇక్కడైతే హైట్ చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. సో చాలా వరకు 1 meter తక్కువ ఉంటే అలో చేయడం లేదు పిల్లల్ని. సో మా నేహాకైతే స్వింగ్ అలో చేయలేదు. బట్ ట్రైన్ రైడ్కి అయితే తను కరెక్ట్గా ఉన్నిందనమాట హైట్. సో దానికైతే అలో చేశారు. సో ఇది చూడండి, తను అందుకే అనమాట అలాంటి రైడ్స్కి అందదనేసి వాళ్ళు నో ఎంట్రీ పెట్టేశారనమాట చిన్నపిల్లలకి. సో ఇదైతే స్వింగ్ రైడ్. ఇప్పుడు మా సాధ్వి అయితే వెళ్తుంది. ఇక్కడైతే స్వైప్ చేయాలి. ఇది కూడా బ్లూ రైడ్, 1 dirham కట్ అవుతుంది. సో ఒక కార్డుకి ఒక మెంబర్ స్వైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా కొంచెం ఫన్నీగానే ఉందన్నమాట పిల్లలకి. సో డిస్కవరీ గార్డెన్లో ఉండే వాళ్ళకైతే బతుకమ్మలు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో వాళ్ళైతే ఈజీగా వచ్చేయచ్చు. బట్ వేరే లొకేషన్లో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా మెట్రోస్ కానీ కార్ కానీ రావాల్సి ఉంటుంది. సో బస్ అవైలబిలిటీ కూడా మేబీ ఉండొచ్చు, నాకైతే పెద్దగా ఐడియా లేదు. బట్ మెట్రో అయితే చాలా నియర్ బై ఉంటుందన్నమాట. జబల్ అలీ స్టేషన్లో దిగేసామంటే ఇంకా బతుకమ్మలు కొంచెం వాకబుల్ నడిచామంటే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి రైడ్స్. సో ఈ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నారు మా సాధ్వి, నేహ. వాళ్ళ డాడీ కూడా ట్రై చేశారు ఈసారి. సో ఇవన్నీ పింక్ రైడ్స్ అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా బార్ దగ్గర పింక్ కలర్. సో ఇవంతా పింక్ రైడ్స్. ఈ పింక్ రైడ్స్కి మనకు 10 dirham కట్ అవుతుంది. సో ట్యూస్డే కూడా పింక్ రైడ్స్కి 10 dirham కట్ అవుతుంది. సో ఓన్లీ బ్లూ రైడ్స్కి ట్యూస్డే మటుకు 1 dirham కట్ అవుతుంది. సో సమ్ టైమ్స్ మిషన్ మెకానిక్ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది, అప్పుడు స్టాప్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేసి ఆన్ చేస్తే కానీ వర్క్ అవ్వడం లేదు కొన్ని రైడ్స్ అనేటివి. సో ఇప్పుడైతే తను వచ్చి ఆన్ చేసి వెళ్ళారు. ఇప్పుడైతే వర్క్ అవుతుంది. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది టైపూన్ అనమాట. సో చాలా షేకింగ్ చేస్తుంది అనమాట ఈ రైడ్లో. సో ఈ గేమ్ అయితే బాక్సరు. సో చూడండి, ఇది కూడా ప్రైస్ 1 అనమాట. సో బ్యాలెన్స్ 0 అయిపోయింది మాది. సో ఇది కూడా 1 dirham. సో 2 times అయితే మనం ప్రెస్ చేసి బాక్సింగ్ అలాగా చేయాల్సి ఉంటుంది. సో మా సాది ఫస్ట్ అయితే 70 చేసింది, తర్వాత వచ్చేసి 130 అలా ఏమో చేసింది. సో ఇదైతే ట్రై చేస్తే బాగుంటుంది. మేము ఎప్పుడు అందరూ ట్రై చేస్తాం, ఎందుకంటే 1 dirham కదా. సో చాలా బాగుంటుందన్నమాట. నేనైతే 335 పాయింట్స్ ఏమో కొట్టాను నేను, అంత స్పీడ్గా. సో ఫన్ సిటీ అయితే ట్యూస్డే ఫుల్ బిజీగా ఉంటుంది. సో వెళ్ళినా కూడా రైడ్స్ కోసము ఒక 1/2 hour కానీ వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట.
సో అప్పుడే కానీ మనకు దొరకదు. సో లేకపోతే మార్నింగ్ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఫ్రీగానే ఉంటుంది. ఎనీ టైం వెళ్ళి ఆడుకొని ఒక 1 అవర్లో ఫినిష్ అయిపోతాయి ఈ రైడ్స్ అన్నీ. సో ఎందుకంటే కొన్ని అయితే పింక్ రైడ్స్ ఉన్నాయి. సో ఆ పింక్ రైడ్స్ ఎవరు వెళ్ళరు, ఎందుకు 10 దిరం వేస్ట్ అయినా అది టాయ్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా చేయడము. సో అవైతే పెద్ద యూస్ఫుల్ లేదనేసి ఇంకా అందరూ బ్లూ రైడ్స్ ఎంజాయ్ చేస్తారు. సో పెద్దవాళ్ళు కూడా సో తను కూర్చున్నారు, పెద్దవాళ్ళు కూడా ఆ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫన్ సిటీలో. సో ఇది ట్రైన్ రైడు. సో ఇక్కడైతే పెద్దవాళ్ళు అలో చేయరు. ఒక 1 మీటర్ ఉంటే ఇంకా వాళ్ళే తీసుకెళ్ళి బెల్ట్ వేసి కూర్చోబెడతారనమాట పిల్లల్ని. సో మన పేరెంట్స్ అసలు అలోనే లేదనమాట ఇన్సైడ్కి. సో మా నేహ అయితే ఇంకా దిగి తనే వచ్చేస్తుంది. సో ఈ ఒక్క రైడ్కే పెద్దవాళ్ళు ఎవరు అలో లేదు. సో స్వింగ్ అలో, బాక్సర్ అలో, తర్వాత టైఫూన్ అలో అన్నిటికీ పెద్దవాళ్ళు అలోనే ఉంది. సో మా నేహ అయితే ఇంకా ఇది ఆడాలనేసి ఏడుస్తుందనమాట. సో ఇప్పుడైతే వాళ్ళ డాడీ సాధ్వి అయితే ఆడుతున్నారు. ఇది కూడా బ్లూ రైడే అనమాట. సో ఈ రైడ్ కూడా పింక్ రైడే. సో ఇక్కడ చూడండి చాక్లెట్స్ అయితే పెట్టేశారు. సో మనమైతే చాక్లెట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో 10 దిరం పే చేసి చాక్లెట్స్ తీసుకోవాలా. సో అందుకని ఎవరు ఈ పింక్ రైడ్స్ ఆర్డర్ అనమాట. సో ఈ రైడ్ వచ్చేసి టికెట్ కలెక్షన్. సో ఇక్కడ 10 దిరం పే చేయాల్సి ఉంటుంది. సో 1 రైడ్కి 1 టైమే ఇస్తారు. బట్ టికెట్స్ అన్నీ కలెక్ట్ చేసినవన్నీ మళ్ళీ మనం అక్కడ లోపల పెట్టాలన్నమాట. సో
సో ఎన్ని అయితే కలెక్ట్ చేసామో సో ఆ అమౌంట్ అనేది మన కార్డులోకి పడుతుంది. సో 300 పాయింట్స్ అయినా 400 పాయింట్స్ ఇలా వస్తే మనకి అక్కడ ఆ పాయింట్స్ కూడా రిడీమ్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్స్ ఎందుకంటే అక్కడ ఉండే టాయ్స్ని మనం తీసుకోవడానికి వీలవుతుంది. సో అందువల్ల అందరూ అలా రిడీమ్ చేసుకుంటారు, టాయ్స్ కూడా తీసుకుంటారు అనమాట ఆ కార్డు యూజ్ చేసి. సో ఈ ఫన్ సిటీలోనే మనకి క్యాండీ షాప్ కూడా పెట్టుకున్నారు. సో ఇక్కడ మనకి వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. సో పిల్లలు ఏదైనా తినాలనుకుంటే క్యాండీస్ తీసుకోవచ్చు. బట్ ఇది ప్రైసెస్ ఎలా ఉంటాయంటే 120 గ్రామ్స్ వచ్చేసి 14 dirhams. సో అలా అనమాట. సో ఈ వీటిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క క్యాండీ వేసుకున్నా కూడా 120 గ్రామ్స్ అయితే తీసుకోవచ్చు అంట. సో ఓకేలే, ఇంకా ఇది నో యాడెడ్ షుగర్స్ అని అన్నారు. సో బాగుంటాయిలే హెల్తీగా అనేసి ఒక 120 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. సో ఫన్ సిటీ అయిపోయాక ఇంకా డిన్నర్ ఇక్కడే చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో KFC అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో KFCలో ఎప్పుడు మాకైతే ఆఫర్ ఉంటుంది. 12 పీసెస్ బాక్స్ వచ్చేసి 69 dirhamsకే వస్తుంది అనమాట. సో ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అదే తింటాము. థ్యాంక్ యూ.